ఓం నమో వెంకటేశాయ. నామకరణాధికరణ వామఫలదానచరణ గోవింద గోవింద. ఈర్ష్యాసూయా విషమహృదయైర్మానుషైః ప్రార్థితస్త్వం కామాంస్తాంస్తాన్ వితరసి వృథా మన్యమానో హి సాక్షిన్. స్వచ్ఛాత్మత్వ ప్రకృతి విభవైస్తాత్వికైః పూతభావైః విప్రైరాశీర్వచనగతిభిః సత్కృతః సందధాసి అని రూపధేయకృత నామధేయకృతి భాగధేయవర నందధేయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. కార్యక్రమానికి ముందు మంగళ శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. పసిపిల్లవాడుగా ఉండగానే మహత్తులు చూపిస్తూ ఉండగా పేరేమిటో తెలియక బుజ్జిగాడోనో ఇంకోటనో అందరూ పిలుచుకుంటూ ముద్దులు చేసుకుంటూ ఉండగా ఒకరోజు హఠాత్తుగా ఓ సంఘటన జరిగింది అని అష్టమాధ్యాయంలో శ్రీశుకుల వారు చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ గర్గః పురోహితో రాజన్ యదూనాం సుమహాతపాః వ్రజం జగామ నందస్య వసుదేవ ప్రచోదితః అని ప్రారంభించి గర్గుడనే ఓ మహానుభావుడు రాజన్ ఓ పరీక్షిత్తు యదూనాం పురోహితః యాదవులకి పురోహితుడు అంటే ఒట్టి పురోహితుడు కాదు, ఈయన జ్యోతిష్శాస్త్రం బాగా తెలిసి ఉన్నవాడు. జ్యోతిష్శాస్త్రంలోనూ గత జన్మల తాలూకు ఫలితాలను తెలుసుకోవటంలో అందివేసిన చెయ్యిన. వీటన్నిటినీ మించి సుమహాతపాః తపస్వి మాత్రమే కాదు, మహాతపస్వి మాత్రమే కాదు, ఆ మహాతపస్విలలో కూడా చాలా గొప్పవాడు, శ్రేష్ఠుడైన వాడు సుమహాతపాః. అలాంటివాడు వ్రజం జగామ గోకులానికి విచ్చేశాడు. నందస్య నందుడి తాలూకు గోకులానికి విచ్చేశాడు. ఎందుకు వచ్చాడు? ఎక్కడో యాదవులకి పురోహితుడిగా ఉండవలసిన వాడు, రాజధానిలో మథురలో హాయిగా ఉండవలసిన వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వసుదేవ ప్రచోదితః వసుదేవుడు పంపించగా వచ్చాడు. గర్గః పురోహితో రాజన్ యదూనాం సుమహాతపాః వ్రజం జగామ నందస్య వసుదేవ ప్రచోదితః. తందృష్ట్వా పరమప్రీతః ప్రత్యుత్థాయ కృతాంజలిః ఆనర్చాధోక్షజధియా ప్రణిపాత పురస్సరం. తన్ దృష్ట్వా ఆయన్ని ఇంటి ముందు చూశాడో లేదో నందుడు పరమప్రీతః ముందు చాలా సంతోషించాడు. సంతోషించినవాడు ప్రత్యుత్థాయ దిగ్గున లేచి ఎదురు వెళ్ళాడు. కృతాంజలి రెండు చేతులు జోడించే మాట్లాడాడు. ఆనర్చ చాలా గౌరవంగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు, కాళ్ళు తుడుచుకోవడానికి టవలు అవన్నీ ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు అధోక్షజయ అధియా వచ్చినవాడు సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే అనే దృష్టితో చేశాడు. ప్రణిపాత పురస్సరం ఆయన ఇంట్లోకి అడుగు పెట్టాడో లేడో వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు.
కాళ్ళ మీద పడిపోయి నమస్కారాలు చేసి గౌరవించి చేతులు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి సపర్యలు చేసి కాస్త మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టాడు. తందృష్ట్వా పరమప్రీత ప్రత్యుత్థాయ కృతాంజలి ఆనర్చాధోక్షజ ధియా ప్రణిపాత పురస్సరం. సూపవిష్టం కృతాతిథ్యం గిరా సూనృతయా మునిం నందయిత్వా బ్రవీద్ బ్రహ్మన్ పూర్ణస్య కరవామ కిం. సూపవిష్టం చక్కగా ఆసనంలో కూర్చోబెట్టాడు. కృతాతిథ్యం కాస్త తాగడానికి మంచినీళ్ళు అవి ఇచ్చాడు. ఆతిథ్యాలవన్నీ పూర్తయినాయి. అయిన తర్వాత గిరా సూనృతయ చాలా మృదువుగా మాట్లాడాడు. చాలా మృదువుగా మాట్లాడాడు. వచ్చినవాడు మహాముని, వచ్చినవాడు మహర్షి. అలాంటి మహర్షితో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, మృదువుగా వినయంగా మాట్లాడాలి అనే బుద్ధితో మాట్లాడాడు. ఆయన మాటలకి, ఆయన నందుడు మాట్లాడిన మాటలకి గర్గుడంతటి వాడే సంతోషించాడు అంటే చెప్పక్కర్లేదు ఎంత చక్కగా మాట్లాడాడు అని. నందయిత్వ, మీరు బాగున్నారా, అక్కడ వాళ్ళు కుశలమేనా, వీళ్ళు కుశలమేనా, మీ పౌరోహిత్యంలో అందరూ సుఖంగా ఉన్నారు కదా, ఇలాంటి మంచి మాటలన్నీ మాట్లాడి అబ్రవీత్ చివరిగా అన్నాడు, బ్రహ్మన్ నువ్వు బ్రహ్మర్షివి, పూర్ణస్య పరిపూర్ణుడివి, నీకంటూ కావాల్సిందేమీ లేదు, నీకన్నీ తీరిపోయినాయి, పరిపూర్ణుడివి నువ్వు. అలాంటి వాడికి కిం కరవామా, మేమేమి చేయగలము, మేమేమో ఏదో చేయగలము అనేటువంటి ఉద్దేశంతో నువ్వు వచ్చావు అని అనుకోవటం లేదు నేను. నువ్వు పరిపూర్ణుడివి కాబట్టి మా మీద అనుగ్రహంతోనే ఇక్కడికి వచ్చి ఉండాలి తప్ప నీ కోసం ఏదో తీర్చుకోవటానికి వచ్చావు అని పొరపాటును కూడా నేను అనుకోను అని మాట్లాడాడు. సూపవిష్టం కృతాతిథ్యం గిరా సోనృతయా మునిం నందయిత్వా బ్రవీద్ బ్రహ్మన్ పూర్ణస్య కరవామ కిం. మరైతే ఇంత పెద్ద మనిషి ఎందుకు వచ్చినట్లు? మహద్విచలనం నృణాం గృహిణాం దీనచేతసాం నిశ్రేయసాయ భగవన్ కల్పతే నాణ్యథా క్వచిత్. మీలాంటి మహానుభావులు పెద్ద మనుషులు మహద్విచలనం, పెద్ద మనుషులు కదిలారు అంటే నాలాంటి వాడిని అనుగ్రహించడం కోసమే కదులుతారు. మహద్విచలనం నృణాం, మనుష్యుల్ని అనుగ్రహించడం కోసమే మీరు కదులుతారు. ఎందుకంటే మానవులు మీ దగ్గరకు వచ్చి మీ ఆశీర్వచనాలు తీసుకోరు కదా, తీసుకోలేరు కదా. గృహిణాం, వాళ్ళకి ఇల్లు వాకిలి వీటి మీదే కదా ఆసక్తి. దీనచేతసాం, ఎప్పుడు చూసినా ఇల్లు ఏదో రిపేర్ చేయించాలి, ఇల్లాలకి ఏదో నగ చేయించాలి, ఇంట్లో పిల్లలకి ఆ పనులు చేయాలి, ఇంట్లో ఈ పని ఉంది ఆ పని ఉంది అని చెప్పుకుని కాలక్షేపం చేయటమే కదా వాళ్ళ పని. అంతే తప్ప పెద్ద మనుషుల్ని చూడడానికి, పెద్దవాళ్ళని చూడడానికి, వాళ్ళ ఆశీర్వచనాలను తీసుకోవటానికి వాళ్ళు పరుగులు పెట్టుకుని వస్తారా ఏంటి? రారు కదా. దీనచేతసాం, వాళ్ళకి ఎప్పుడు ఏదో కొరత ఉంటూనే ఉంటుంది, దైన్యం అనేది ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో కొరత, ఎప్పుడూ ఏదో సాకే కదా. కాబట్టి అలాంటి వాళ్ళని అనుగ్రహించాలంటే మహద్విచలనం, నీలాంటి పెద్ద మనుషులు కదలాలి కదా. అలా చేస్తేనే, నీలాంటి మనుషులు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తేనే నిశ్రేయసాయ, వాళ్ళకి కావలసినటువంటి కళ్యాణం మంచి జరుగుతుంది, వాళ్ళకి చివరికి మోక్షం కూడా అందేందుకు వీలుంటుంది. నీలాంటి పెద్ద మనుషుల్ని చూస్తేనే కదా వాళ్ళకి కలుగుతుంది. నిశ్రే భగవన్, ఓ పూజ్యుడైనటువంటి గర్గా, కల్పతే, నువ్వులా వస్తేనే, నువ్వు అందరికీ దర్శనం ఇస్తేనే అందరికీ నిన్ను దర్శించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. నిశ్రేయసాయ కల్పతే, నిశ్రేయసం మోక్షం అనేది అందుతుంది. నాణ్యథా క్వచిత్, లేకపోతే చాలామందికి దూరంగానే ఉండిపోవాల్సి వస్తుంది. మోక్షం అనేది దూరంగానే ఉంటుంది. వీళ్ళు తమ పనులను మానుకుని ఎప్పుడూ వెళ్ళరు, ఎప్పటికీ ఆ పని ప్రయత్నం మొదలుపెట్టరు. అలాంటి వాళ్ళకి మోక్షం అనే వార్త చెవుల్లో ఇలా పడుతుంది. కాబట్టి నీలాంటి మహానుభావులు కదిలారు అంటే నాలాంటి దీనులకి ఏదో అనుగ్రహం చేయటం కోసమే కదిలి ఉంటారు, కాబట్టి అందుకోసం వచ్చావు అని నేను నమ్ముతున్నాను అని చక్కగా అన్నాడు. మహద్విచలనం నృణాం గృహిణాం దీనచేతసాం నిశ్రేయసాయ భగవన్ కల్పతే నాణ్యథా క్వచిత్. జ్యోతిషామయనం సాక్షాత్ యత్తత్ జ్ఞానమతీంద్రియం ప్రణీతం భవతాయేన పుమాన్ వేద పరావరం. ఓ మహర్షి, నీకు తెలియని విషయమే లేదు. ఎంత సర్వజ్ఞుడు అంటే నువ్వు. జ్యోతిషామయనం, ఆకాశంలో నక్షత్రాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి అని చక్కగా నీకు తెలుసు. ఆ ఆకాశంలో నక్షత్రాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో తెలుసుకోవటానికి వీలుగా ఉండే జ్యోతిషాస్త్రం మొత్తం నీకు కరతలామలకంగా ఉంది. సాక్షాత్, అది నువ్వు కళ్ళతో చూసినంత సాక్షాత్తుగా ఖచ్చితంగా లెక్కగట్టి చెప్పగలవు. యత్తజ్ఞానం అతీంద్రియం, అది అందరికీ ఇంద్రియాలకు తెలిసేది కాదు.
కళ్ళు పైకెత్తి ఆకాశంలోకి చూసినంత మాత్రాన, ఆకాశంలో మిణుకు మిణుకుమంటూ ఏవో నక్షత్రాలు లాంటివి కనిపించినంత మాత్రాన ఏ నక్షత్రం ఏది, ఏ నక్షత్రం ఎటు తిరుగుతోంది, ఈరోజు ఏ నక్షత్రం కనిపించింది, రేపు ఏ నక్షత్రం, ఆ నక్షత్రం ఎటువైపు వెళ్ళింది, ఈ నక్షత్రం స్థానంలో ఏ నక్షత్రం వచ్చి కూర్చుంది, ఇవి కనిపెట్టే సామర్థ్యం ఎవరికీ లేదు. అతీంద్రియం, చాలా అతీంద్రియం. దానికి చాలా శాస్త్ర పరిజ్ఞానం కావలసి ఉంటుంది. అలాంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని నువ్వు చక్కగా సాధించావు అనటం చాలా చిన్న విషయం. ప్రణీతం, నువ్వు సాధించి అందరికీ అందేటట్లుగా గ్రంథరచన కూడా చేసి పెట్టావు. గ్రంథరచన చేసి నువ్వు అందరికీ జ్యోతిష్శాస్త్రంలో ప్రవేశం కలిగేటట్లు కూడా చాలా చక్కటి ఏర్పాటు చేశావు. భవత, నువ్వు అంత పని చేశావు, గొప్పవాడివి. ఎవరికీ తెలియని అతీంద్రియమైన జ్ఞానాన్ని సాధించటం మాత్రమే కాదు, ఆ జ్ఞానాన్ని అందరికీ పంచేటట్లుగా శాస్త్రాన్ని కూడా రచించినటువంటి సామర్థ్యం, అంటే శాస్త్ర గ్రంథాన్ని రచించిన సామర్థ్యం నీది. అంత గొప్పవాడివి. నువ్వు రచించిన గ్రంథం కానీ నీకు ఉన్నటువంటి జ్ఞానం కానీ సామాన్యమైంది కాదు. పుమాన్ వేద పరావరం ఏనా, దాన్ని నువ్వు రచించిన శాస్త్ర గ్రంథాన్ని చదివిన వాళ్ళకి ఎవరికైనా సరే పర అవరం, ఇప్పుడు ఈ జన్మలో కలగబోయే ఫలితాలేంటి, గత జన్మలో ఏ పనులు చేస్తే ఈ జన్మ కలిగింది, గత జన్మలో ఏ పుణ్యపాపాలు చేసుకున్నారు, దానికి ఫలితంగా ఈ జన్మ ఏమని కలిగింది, ఈ జన్మలో ఏం ఫలితాలు కలగబోతున్నాయి, ఈ జన్మలో ఏ ఏ పుణ్యపాపాలు చేసుకుంటే పై జన్మలలో ఏమేం ఫలితాలు రాబోతున్నాయి, ఇలాంటివన్నీ తెలుసుకోగలుగుతాడు. దాన్ని చదివినటువంటి పాఠకుడికి ఇవన్నీ తెలుస్తాయి. నీకు ఎంతో తెలిస్తే ఆ తెలిసిన దాన్ని నువ్వు చక్కగా శాస్త్ర గ్రంథంగా మలచి చక్కగా రాస్తే అది చదువుకున్నవాడు కూడా మహాజ్ఞాని అయిపోతున్నాడు. అలాంటి జ్ఞానివి నువ్వు, అలాంటి గ్రంథరచన చేసిన వాడివి, అలాంటి శాస్త్ర నిపుణుడివి నువ్వు, అలాంటి సర్వజ్ఞుడివి అని ఈ శ్లోకంలో చెప్పాడు. జ్యోతిషామయనం సాక్షాత్ యత్తద్ జ్ఞానమతీంద్రియం ప్రణీతం భవతాయేన పుమాన్ వేద పరావరం. త్వం హి బ్రహ్మవిదాం శ్రేష్ఠః సంస్కారాన్ కర్తుమర్హసి బాలయోరనయోర్ నృణాం జన్మనా బ్రాహ్మణో గురుః అని చివరికి తాను చెప్పదలుచుకున్న అసలు విషయం గురించి కూడా చెప్పాడు. రాక మా ఇంటికి వచ్చావు, గొప్పవాడివి. త్వం హి బ్రహ్మవిదాం శ్రేష్ఠః, బ్రహ్మవేత్తలలో నువ్వు చాలా శ్రేష్ఠుడివి నాకు తెలుసు. వేదవేత్తలలోనూ నువ్వే శ్రేష్ఠుడివి, బ్రహ్మవేత్తలలోనూ నువ్వే శ్రేష్ఠుడివి. త్వం హి బ్రహ్మవిదాం శ్రేష్ఠః. నా పిల్లలకి సంస్కారం చేయాలి, నామకరణ సంస్కారం చేయాలి. సంస్కారాన్ కర్తుమర్హసి, యాదవులకి పురోహితుడుగా కూడా ఉన్నావు కాబట్టి సంస్కారాలు, పుట్టినవాడికి ఏ ఏ సంస్కారాలు చేయాలి అనే సంగతి నీకు తెలుసు, నువ్వు చేయగలవు. సంస్కారాన్ కర్తుమర్హసి. నా పిల్లలు ఇద్దరున్నారు. నా పిల్లవాడు సాక్షాత్తుగా ఈ నల్ల పిల్లవాడు ఒక ఆయన, ఇది కాక ఎర్రగా ఉండే పిల్లవాడు ఇంకోడున్నాడు. పేర్లు లేవు, పేరు పెట్టి పిలవడానికి వీలు లేదు. ఆ ఎర్రగా ఉన్న పిల్లవాడు కూడా నా పిల్లవాడు లెక్కే. వీళ్ళిద్దరికీ సంస్కారాలు చేయవలసింది. బాలయోర్ అనయోహో, ఇదో నల్ల పిల్లవాడు ఉన్నాడు, ఎర్ర పిల్లవాడు ఉన్నాడు, వీళ్ళిద్దరికీ సంస్కారాలు చేయవలసింది. ఈ పని నాకెందుకు అప్పచెప్తున్నావు అని అడగద్దు. నృణాం, మనుషులందరికీ కూడా జన్మన బ్రాహ్మణో గురువు, బ్రాహ్మణ జన్మ ఎత్తినవాడు గురువు అవుతాడు. అందులోనూ విద్యాది వచ్చినవాడైతే ఖచ్చితంగా గురువు అవుతాడు. అలాంటి గురువు వచ్చినప్పుడు ఆ గురువు చేతనే ఇలాంటి నామకరణాదులు చేయించుకోవటం, సంస్కారాలు చేయించుకోవటం ఉత్తమం కదా. అందుకని నేనే చేయవలసి ఉందేమో కానీ నాకు చేసే ధైర్యం లేదు, చేసేంత జ్ఞానం కూడా నాకు ఉన్నట్టు లేదు. అందువల్ల నువ్వు బ్రాహ్మణుడివి కాబట్టి, అందులో బ్రహ్మవేత్తవి కాబట్టి, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడివి కాబట్టి, జ్యోతిష్శాస్త్రం మొత్తం నీకు కరతలామలకం కాబట్టి, నువ్వు సర్వజ్ఞుడివి కాబట్టి నువ్వే ఈ సంస్కారం చేసి పెడుదువి అని అడిగాడు. త్వం హి బ్రహ్మవిదాం శ్రేష్ఠః సంస్కారాన్ కర్తుమర్హసి బాలయోరనయోర్ నృణాం జన్మనా బ్రాహ్మణో గురుః అని. గర్గురు సర్వజ్ఞుడు అని ఆయనకి తెలుసు కానీ మంచి మాటకారి, ఆ విషయం నందుడికి తెలియదు. గర్గుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలుసుకున్నవాడు, శాస్త్రజ్ఞుడు అని తెలుసు కానీ నీతి శాస్త్రంలో కూడా ఆయనకి చాలా ప్రవేశం ఉంది. ఎక్కడ ఎలా వ్యవహరించాలి అని తెలిసినవాడు బాగాను ఆయన. కాబట్టి అన్నీ తెలిసిన నీతిశాస్త్ర కోవిదుడైన గర్గుడు ఈ మాటకి ఇలా సమాధానం చెప్పాడు. గర్గ ఉవాచ యదూనామహమాచార్య ఖ్యాతశ్చ భువి సర్వతః
సుతం మయా సంస్కృతం తే మన్యతే దేవకీ సుతం అని అన్నాడు. ఇంకో శ్లోకంలో కూడా దీనికి మడత పెట్టాడు. నాయనా, నేనెవరిని అని నీకు నాకు అందరికీ తెలుసు. నేను జగద్విదితుడిని, నా గురించి అందరికీ తెలుసు. యదూనామహం ఆచార్య, నేను యాదవులకి పురోహితుడిని, యాదవులకి గురువుని, యాదవులకి ఆచార్యుడిని. ఈ విషయం అందరికీ తెలుసు. ఖ్యాతశ్చ, బాగా ఈ విషయంలో ప్రసిద్ధి ఉంది. భువి సర్వతః, ఆ విషయం తెలియని వాళ్ళు అనేవాళ్ళు లేనే లేరు, ఎవ్వరూ లేరు. అందరికీ తెలుసు నేను యాదవులకి గురువుని అని అందరికీ తెలుసు. ఖ్యాతశ్చ భువి సర్వతః. ఇలాంటి వాడిని నేను గనక నీ పిల్లవాడికి నామకరణ సంస్కారం చేసి నామకరణం చేశానా, ఆ విషయం బయటికి పొక్కుతుంది. బయటికి పొక్కిందా, సుతం మయా సంస్కృతంతే, నేను అంటే గర్గుడిని వచ్చి నందుడి తాలూకు కొడుకుకి నేను నామకరణం చేశాను అనే వార్త బయటికి వెళ్ళిందంటే, ఈ వార్త గనక కంసుడికి చేరిందంటే ఈ పిల్లవాడు దేవకి తాలూకు పిల్లవాడు అని కంసుడు నమ్ముతాడు. నేనేం చేయలేను. ఎందుకు అంటే దేవకి అనే ఆవిడ యాదవ వంశానికి చెందింది. నువ్వు పూర్తిగా యాదవ వంశంలో వాడివి కావు. నేను యాదవ వంశాల వాళ్ళకి గురువుని, యాదవ వంశాల వాళ్ళకే ఇలాంటి సంస్కారాలు చేయిస్తాను అని అందరికీ తెలుసు. కాబట్టి ఈ పిల్లవాడికి చేస్తే, ప్రత్యేకించి యాదవ వంశంలో వాడికి కాకుండా ఇంకోటికి చేశాను అని నేను అనుకుని పిల్లవాడికి పేరు పెడితే, నామకరణ సంస్కారం చేస్తే, అది యాదవ వంశంలో పిల్లవాడు వీడు, ఆ విషయం గర్గమహామునికి సర్వజ్ఞుడికి తెలుసు, అందుకనే పేరు పెట్టాడు అనే వార్తలాగా బయటికి పొక్కుతుంది. పొక్కిందంటే ఈ పిల్లవాడే దేవకీ పుత్రుడు అనే మాట ప్రచారంలోకి వచ్చేస్తుంది, కంసుడి దాకా చేరుతుంది. యదూనామహమాచార్య ఖ్యాతశ్చ భువి సర్వతః సుతం మయా సంస్కృతం తే మన్యతే దేవకీ సుతం. ఈ వార్త గనక కంసుడికి చేరితే, కంసః పాపమతి సఖ్యం తవ చానకదుందుభే దేవక్యా అష్టమో గర్భో న స్త్రీ భవితుమర్హతి. ఆ కంసుడు పాపమతి, ఎప్పుడు చెడుగానే ఆలోచిస్తాడు, ఎప్పుడు వక్రంగానే ఆలోచిస్తాడు, ఎప్పుడు ఏదో మడత పెట్టే ఆలోచిస్తాడు. ఏదో గర్గుడు అనేవాడు పాపం బ్రాహ్మడు, అక్కడ ఇక్కడ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉన్నాడు, ఎవరో కాళ్ళ మీద పడితే వాళ్ళ ఇంట్లో నామకరణం చేశాడు అని అనుకోడు. అలా అనుకోడు. తాను ఎలాగైతే రాజకీయమే చేస్తాను అని అనుకుంటాడో, అలాగే నేను కూడా గర్గుణ్ణి కూడా రాజకీయం చేస్తాననే అనుకుంటాడు. యాదవ వంశంలో పిల్లవాడు కాబట్టే నామకరణం చేశాడు అని అనుకుంటాడు. పాపమతి, వాడి దృష్టి ఎప్పుడు సవ్యంగా పోదు. ఇది కాక కంసుడికి సఖ్యం తవచ ఆనక దుందుభేహే, ఈ విషయం తెలుసు. నీకు వసుదేవుడికి స్నేహం ఉందనే మాట కంసుడికి తెలుసు. ఇది కాక కంసుడికి దేవక్యాహ అష్టమో గర్భ న స్త్రీ భవితుమర్హతి అని ఒక ఊహ ఉంది. దేవకి తాలూకు అష్టమ గర్భం, 8వ గర్భం స్త్రీ సంతానం కాకూడదు అని కంసుడికి ఒక ఊహ ఉంది. పాపమతి దాన్ని బయట పెట్టలేకపోతున్నాడు, కానీ ఆ విషయం మీద మాత్రం ఇంకా శశభిషల్లోనే ఉన్నాడు. దానికి కారణాలు కంసుడికి ఉన్నాయి. ఒక కారణం, ఆ రోజు అశరీరవాణి చెప్పినప్పుడు ఈ దేవకి తాలూకు అష్టమ పుత్రుడు నిన్ను సంహరిస్తాడు అని అర్థం వచ్చేటట్లు చెప్పింది. కాబట్టి అష్టముడు పుత్రుడే అవ్వాలి, స్త్రీ సంతానం ఎలా అయింది అనే సందేహం ఒకటి ఉంది, అదొక కారణం ఉంది. ఇది కాక స్త్రీ సంతానాన్ని తన చేతులతో తానే పసిపిల్లని కాళ్ళు తీసి కిందకి కొట్టపోతే ఆ స్త్రీ కాస్త మహామాయా స్వరూపిణిగా పైకి ఎగిరి 8 భుజాలతో భయపెడుతూ చెప్పిన మాట ఒకటి సందేహాస్పదంగా ఉంది. నన్ను చంపితే నీకేం వస్తుందిరా, నన్ను కిందకేసి కొడితే మాత్రం నీ ప్రాణభయం ఏం పోతుందిరా, నిన్ను చంపేవాడు ఎక్కడో ఉన్నాడు క్వవా అని చెప్పింది ఆవిడ. అంటే కంసుడి మనసులో ఎక్కడో ఏదో ఒక మూల సందేహం ఉంటూనే ఉంది. ఏంటి, ఈ స్త్రీ పురుషులిద్దరూ, స్త్రీ సంతానం పురుష సంతానం, వీళ్ళిద్దరూ ఎక్కడైనా తారుమారయ్యారా, ఆ తారుమారవ్వటం ఎలా జరిగింది అనేటువంటి సందేహం ఉంటూనే ఉంది కంసుడికి. తాళాలన్నీ గట్టిగా వేసున్నాయి కాబట్టి, తన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద నమ్మకం ఉంది కాబట్టి బయటపడట్లేదు, ఆ మాట బయటికి చెప్పుకోవట్లేదు. కానీ కంసుడిని ఈ 2 సందేహాలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. నీకు వసుదేవుడికి స్నేహం ఉందనే మాట తెలుసు, వసుదేవుడి యొక్క చివరి సంతానం స్త్రీ కాకూడదు అనేటువంటి సందేహం ఉంది. ఇలాంటి సందర్భాల్లో పొరపాటున నేను గనక ఇప్పుడు ఈ నామకరణం చేసేశానంటే, ఒక వసుదేవుడు తన పిల్లవాడిని తీసుకొచ్చి నందుడి దగ్గర అట్టిపెట్టాడు, ఆ విషయం గర్గుడికి తెలిసి, యాదవులకు పురోహితుడు కదా, అందుకని వసుదేవుడు పంపించగా అక్కడికి వచ్చాడు, వచ్చి నామకరణం చేశాడు
అని వాడు అనుకుంటాడు. ఇంకేమన్నా ఉందా? కంసః పాపమతి సఖ్యం తవ చానకదుందుభే దేవక్యా అష్టమో గర్భ న స్త్రీ భవితుమర్హతి ఇది సంచింతయన్ శ్రుత్వా దేవక్యా దారికావచ అపి హంతాగతాశంక తర్హి తన్నో నయో భవేత్ ఇది సంచింతయన్. ఇదే ఆలోచిస్తున్నాడు కంసుడు. శ్రుత్వా, ఈ మాట గనక విన్నాడంటే మన మీద పడిపోతాడు. ఎందుకంటే శ్రుత్వా దేవక్యా దారికా వచ, దేవకీ తాలూకు ఆడపిల్ల మహామాయ, ఆ మహామాయ తాలూకు వాక్యాలను విని నెమరు వేసుకుంటూ కూర్చున్నాడు ఆవులాగా. ఏమని? కిం మయా హతయా బందా అని అంది ఆవిడ. నన్ను చంపితే నీకేం వస్తుందిరా తెలివి తక్కువ విధవా అందంది. ఆ మాటను నెమరు వేసుకుంటూనే ఉన్నాడు. ఆ మాటకి ఏమర్థమై ఉండొచ్చు అని నెమరు వేసుకుంటూనే ఉన్నాడు. శ్రుత్వా దేవక్యా దారికావచ సంచింతయన్నస్తి. వాడికి గనక సందేహం కలిగిందంటే వసుదేవుడి పుత్రుడే, అష్టమ పుత్రుడే ఈ నల్ల పిల్లవాడు, గర్గుడు నామకరణం చేసింది వాడికే అనే సందేహం వాడికి కలిగిందంటే ఆగతాశంక. ఆ సందేహం కలిగినా సరే వాడు సందేహాన్ని కూడా నిలబెట్టుకోడు. సందేహాన్ని తీర్మానం చేసుకుని నిశ్చయం చేసుకుని తర్వాత యాక్షన్లోకి దిగుతాడనేం లేదు. ఆగతాశంక తర్హి హంత అభిహంత, వెంటనే మీద పడిపోయి ఈ పిల్లవాడికి చెడు తలబెడతాడు. ఈ పిల్లవాడిని సంహరించలేకపోవచ్చు తర్వాత మాట, కానీ సంహరించాలని మాత్రం అనుకుంటాడు. అపిహంత ఆగతాశంక తర్హి, అదే గనక జరిగితే తన్నః అనయో భవేత్, మనిద్దరం తెలివి తక్కువగా పనిచేసినట్టు అవుతుంది. నామకరణం కోసం, పేరు పెట్టడం కోసం ముందుకెళ్ళి పిల్లవాడి ప్రాణాల మీదకి తెస్తామా, లేదా మన నెత్తి మీదకి తెచ్చుకుంటామా? నీ నెత్తి మీదకి తెస్తానా, నా నెత్తి మీదకి తెస్తానా, పిల్లవాడి నెత్తి మీదకి తెస్తానా? అవేం వద్దు. అందువల్ల ఈ నామకరణం అనే ఆలోచన బాగున్నట్లేదయ్యా అని అనేశాడు. చెప్పాం కదా, మంచి నీతి శాస్త్ర విద్వాంసుడు ఉన్నదున్నట్టు చెప్పాడు. ఈ పిల్లవాడు దేవకీ సుతుడు, ఈ పిల్లవాడు వసుదేవ పుత్రుడు, వసుదేవుడికి నీకు ఉండేటువంటి స్నేహం ప్రకారం ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అష్టమ సంతానం ఆడపిల్ల కావటానికి వీలు లేదు, అష్టమ సంతానం మగపిల్లవాడే. ఆ అష్టమ సంతానంగా అనుకున్నటువంటి ఆ మహామాయ కూడా ఇదే మాట చెప్పింది. కాకపోతే కంసుడికి ఈ విషయంలో సందేహమే బలంగా కలగటం లేదు, సందేహం పూర్తిగా రావటం లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను గనక ముట్టుకున్నానంటే, నేను గనక చేయిబెట్టి నామకరణం చేశానంటే ఆ విషయం సందేహంగానైనా సరే రూఢి పడిపోతుంది, వాడి మీద పడిపోతాడు. అది మనకి ఇష్టం లేదు, మనకి మంచిది కాదు. అందువల్ల నామకరణం వద్దు అన్నాడు. వద్దు అనే అభిప్రాయంతో అనలేదు, ఇందులో ఉండే సమస్యలు, ఇబ్బందులు ఇవి అని చెప్పాడు. ఇది సంచింతయం శ్రుత్వా దేవక్యా దారికావచ అపి హంతాగతాశంక తర్హి తన్నో నయో భవే. దాంతో నందుడు సరిగ్గా అనుకున్నట్లుగానే గర్గుడికి సమాధానం చెప్పాడు. గర్గుడు ఏమనుకుని, నందుడు ఏమనాలి అని అనుకుని మాటలు మాట్లాడాడో, మాటలు పేర్చాడో అదే మాట నందుడు చక్కగా అన్నాడు. నంద ఉవాచ అలక్షితోస్మిన్ రహసి మామకైరపి గోవ్రజే కురు ద్విజాతి సంస్కారం స్వస్తి వాచన పూర్వకం అని. అలక్షితోస్మిన్, స్వామి నీలాంటి వాడు మళ్ళీ నామకరణం చేసేవాడు నాకు దొరకడు, కాబట్టి నువ్వే నామకరణం చెయ్యి. బయటికి పొక్కుతుందేనే కదా నీ సందేహం. అలక్షిత, ఎవ్వరికీ కనిపించొద్దు, ఎవ్వరికీ బయట చెప్పొద్దు, అసలు దీన్ని ఉత్సవంగా చేయొద్దు, ఏదో బారసాల చేస్తున్నాం అది ఇది అని హడావిడి చేయొద్దు, మామిడి తోరణం కూడా కట్టొద్దు. అలక్షిత, నువ్వు వచ్చిన సంగతే ఎవరికీ చెప్పను, అలక్షిత ఎవ్వరికీ తెలియకుండా చెయ్యి. అస్మిన్ రహసి, అస్మిన్ ఈ ఇంట్లో, ఈ ప్రాంతంలోనే లేదా మా దేవుడి గదిలోకి వచ్చి అక్కడైనా సరే రహస్యంగా ఈ పని చెయ్యి, ఎవ్వరికీ కనిపించనివ్వద్దు. ఆ రోజు మా ఇంట్లో ఉండే పని వాళ్ళని కూడా బయటికి పంపించేసేస్తాను. వాళ్ళు వీళ్ళు అని ఏమీ లేదు, మా బావమరుదులు వాళ్ళు వీళ్ళు ఎవ్వరిని రానివ్వను. ఎవరికైనా సరే ఏదో పని చెప్పి బయటికి పంపించేస్తాను, అందరినీ వాళ్ళ పనుల మీద బయటికి పంపించేస్తాను. ఇంట్లో ఎవ్వరు ఉండరు, ఆ దేవుడి గదిలోకి ఎవ్వరు రారు. మామకైరపి గోవ్రజే, నా సొంత వాళ్ళు, అతి దగ్గర వాళ్ళు పని మనుషులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళెవ్వరూ ఆ రోజు లోపల ఉండరు. గోవ్రజే, ఈ వ్రజం తాలూకు మనుషులు ఎవ్వరూ కూడా లోపలికి రారు. అలా రహస్యంగా ఈ పని చేద్దాం. నాకు కావలసింది కురు ద్విజాతి సంస్కారం అనే కావాలి. ఈ నామకరణం అనేది నిజానికి 11వ రోజు జరిగి ఉండవలసింది, ఏదో కారణంతో 11వ రోజు జరగలేదు. ఏకాదశేహని పితా నామ కుర్యాత్ అని శాస్త్రము 11వ రోజు దాటనివ్వకూడదు. కొంతమంది 21వ రోజు, 27వ రోజు, 29వ రోజు అని చేస్తారు, అది కూడా మంచి పద్ధతి కాదు.
చేస్తే 11వ రోజు చేయాలి, లేదా 3వ నెల చేసుకోవాలి, మధ్యలో చేయకూడదు, కొన్ని కారణాలు ఉన్నాయి. మాకేదో 11వ రోజు దాటిపోయింది, తర్వాత చేయలేకపోయాము, పిల్లలేమో కాస్త పెరిగిపోతున్నారు, ఇంకేం పాకేస్తారేమో అని భయంగా కూడా ఉంది. ఇది కాక ఉత్పాతాలు కొన్ని జరిగినాయి, కాబట్టి ఈ సంస్కారం జరిగితేనే మంచిది అని అనిపిస్తోంది. అందువల్ల సంస్కారం సంస్కారం చెయ్యి. నాకు పండగ అక్కర్లేదు, ఉత్సవం అక్కర్లేదు, హడావిడి చేసి పేరెంటాలు చేసి ఏం పొయ్యక్కర్లేదు ఎవరికీను, సంస్కారం చేస్తే చాలు. ఆల్రెడీ మా యశోదాదేవి మొదటి అభిషేకానికే చాలా చేసింది, మొత్తం ఇల్లంతా పండగ చేసేసింది. అంత అక్కర్లేదు, సంస్కారం చేస్తే చాలు. ఎందుకంటే ద్విజాతి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఈ ముగ్గురికి ద్విజాతులని పేరు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి ఉపనయన సంస్కారం ఉంది. ఉపనయన సంస్కారం చేస్తేనే వీళ్ళకి సద్గతి. మిగతా వాళ్ళకి ఉపనయన సంస్కారం లేకపోయినా సద్గతి ఉంటుంది. ఉపనయన సంస్కారం చేస్తేనే సద్గతి ఉండేటువంటి ఈ ముగ్గురికి ఖచ్చితంగా ఆయా కాలాల్లో జరగవలసినటువంటి సంస్కారాలు ఆయా కాలాల్లో జరగాలి. ముందు నామకరణం జరగాలి, జాతకర్మ ముందు ఎప్పుడో జరగవలసింది ఒకటి ఉంది, అది జరగాలి. తర్వాత నామకరణం జరగాలి, తర్వాత చౌలమ్మని జరగాలి, తర్వాత ఉపనయనం వరకు రావాలి. కాబట్టి ఆ సంస్కారం ద్విజ సంస్కారం, ద్విజాతి సంస్కారం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు చేయవలసినటువంటి ఈ సంస్కారం నువ్వు తప్పనిసరిగా చెయ్యి. పోనీ నీకేమన్నా సందేహం ఉంటే ఆ సందేహం కూడా తీర్చేసుకుందాం. ఏం సందేహం? ఈ సంస్కారం కోసం కనీసం బియ్యం అడిగినా సరే ప్రత్యేకంగా ఇంట్లోంచి ఇంత బియ్యం తీసుకురండి, ఓ పళ్ళెంలో బియ్యం పోసుకు తీసుకురండి, ఏదో ఉంగరంతోనో దాంతోనో రాయాలి, దానికి ఏదో నైవేద్యానికి అరటిపళ్ళు తీసుకురండి, పాలు తీసుకురండి, తేనె తీసుకురండి అని అన్నా సరే ఇదేదో నామకరణం తాలూకు సామగ్రి అడుగుతున్నట్లుగా ఉందే అని ఎవరికైనా అనుమానం వస్తుందేమో అని నీకు భయం ఉంటే అవి కూడా వద్దు, ఆ సామగ్రి కూడా మనం మాట్లాడుకోవద్దు. స్వస్తి వాచన పూర్వకం నువ్వు స్వస్తి అని చెప్పి, స్వస్తి అస్తు అని చెప్పి మమ్మల్ని అందరినీ ఒక ఆశీర్వదించి ఏదో దేవుడి గదిలోకి అడుగు పెట్టినట్టుగా వచ్చేసి నీ నోటితో ఈ నల్ల పిల్లవాడి పేరు ఇది, ఈ ఎర్ర పిల్లవాడి పేరు ఇది అని పేరు పెట్టేయి చాలు. నువ్వు స్వస్తి వాచన పూర్వకం. సామగ్రి కూడా అడగద్దు, ఆచమనం కూడా పోనీ వద్దంటే వద్దు. ఆచమనం చేస్తే ఇబ్బంది ఏం లేకపోవచ్చు, కానీ ప్రత్యేకించి నామకరణానికి కావలసిన సామగ్రి తీసుకొచ్చి దాన్ని ఎవరో కనిపెట్టి దాన్ని ఏదో బయట పెట్టి ఏదో అయిపోతుంది అని కూడా మనం భయపడద్దు. స్వస్తి వాచన పూర్వకం నువ్వు స్వస్తి అను పేరు పెట్టు చాలు. నువ్వు పేరు పెడితే అది నామకరణం అయిపోయినట్లే, నీలాంటి మహానుభావుడు నోటితో చెప్తే సంస్కారం జరిగిపోయినట్లే అని కూడా అన్నాడు. సరిగ్గా ఈ మాట నందుడు అనాలనే ఆయన మాటలు పేర్చుకుంటూ వచ్చాడు. నందుడు అన్నాడు, అలక్షితోస్మిన్ రహసి మామకైరపి గోవ్రజే కురు ద్విజాతి సంస్కారం స్వస్తి వాచన పూర్వకం అని. దాంతో ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుకుల వారు అంటున్నారు. ఏవం సంప్రార్థితో విప్రః స్వచికీర్షితమేవ తత్ చకార నామకరణం గూఢో రహసి బాలయో. ఏవం ఈ రకంగా సంప్రార్థిత ప్రార్థనలన్నీ ఓపికగా విని నువ్వు చేయవయా అని 10 సార్లు అనిపించుకుని విప్రహ మహావిద్యావేత్త అయినటువంటి ఆ గర్గుడు, విద్యావేత్త అయినటువంటి బ్రాహ్మణుడైన ఆ గర్గుడు స్వచికీర్షితమేవా తాను చేయాలనుకున్నదే, తాను వచ్చిందే అందుకు, తనను వసుదేవుడు పంపించిందే అందుకు, వసుదేవుడు చెప్పి పంపించిందే, జాగ్రత్తగా వాళ్ళకి పేర్లు పెట్టినట్లు లేరయ్యా, నువ్వు వెళ్ళి కాస్త పేరు పెట్టి రావయ్యా, నీలాంటి మహానుభావుడు పెడితే కానీ అది దానికి సంస్కారత్వం అనేది రాదు, నువ్వు పెడితే కానీ అది సంస్కారం కాదు, కాబట్టి నువ్వు వెళ్ళవయ్యా అని చెబితేనే వచ్చినవాడు. చేయదలుచుకున్న పని ఇదే. ఆ స్వచికీర్షితమేవ తాను చేయదలుచుకున్న దాన్నే నందుడు ప్రార్థిస్తే చేస్తున్నట్లుగా కాస్త మొహం పెట్టి, స్టైల్ కొట్టి అనకూడదు, ఈయన స్టైల్ కొట్టడానికి వచ్చినవాడు కాదు, పని చేయడానికి వచ్చినవాడు. కాబట్టి నందుడు ప్రార్థన చేస్తే దాన్ని ఒప్పుకున్నట్లుగా పెట్టి తత్ చకార నామకరణం, నందుడు ప్రార్థించిన నామకరణాన్ని చేశాడు. గూఢ తాను రహస్యంగా ఉండి మీరందరూ అలా వెళ్ళండి, ఏదో ఇల్లు చూపిస్తున్నట్లుగా, దేవుడి గది చూపిస్తున్నట్లుగా, పదండి దేవుడి గదికి అన్ని తీసుకెళ్ళినట్టుగా వెళ్ళి రహస్యంగా పసిపిల్లల్ని మాత్రం అక్కడికి తెప్పించి, తల్లుల్ని తెప్పించారో లేదో కూడా సరిగ్గా చెప్పట్లేదు, తల్లు వచ్చే ఉంటారని అనుకోవాలి. మళ్ళీ తల్లి లేకుండా కూడా పేరు పెట్టరేమో అని అనుకుంటే పిల్లల్ని మాత్రం తెప్పించి బాలయో ఆ పిల్లలిద్దరికీ పేరు పెట్టారు. ఏవం సంప్రార్థితో విప్రః స్వచికీర్షితమేవ తత్ చకార నామకరణం గూఢో రహసి బాలయో.
పేరు పెట్టడం అంటే నోటితో పెట్టడమే. గర్గ ఉవాచ చెప్పాడు. ఏమని చెప్పాడు? అయం హి రోహిణీపుత్ర రమయన్ సుహృదో గుణై ఆఖ్యాస్యతే రామ ఇతి బలాధిక్యాద్ బలం విదుః యదూనామపృథగ్భావాత్ సంకర్షణముశంత్యుత అని బలరాముడికి పేరు పెట్టాడు. అయం హి రోహిణీపుత్ర, ఈయన రోహిణీపుత్రుడు. ఈయన తన స్నేహితుల్ని తన గుణాలతో ఎప్పుడూ సంతోషపెడతాడు. ఆయన మీద మంచి భావం ఉండాలే కానీ, ఆయనకి స్నేహితులుగా ఉండాలే కానీ ఎంతటి వాళ్ళనైనా సరే సంతోషపెడుతూనే ఉంటాడు. రమయన్ సుహృదో గుణై, తన గుణాలతో తన స్నేహితుల్ని ఎప్పుడూ సంతోషపెడుతూ ఉంటాడు. అందువల్ల ఇతనికి రామ, రమయతి ఇది రామ అని పేరు పెడదాము. ఆఖ్యాస్యతే రామ ఇతి, ఈయనకి రామ అనే పేరు వస్తుంది. ఈయన్ని రామ అని పిలిచి తీరుతారు. ఆఖ్యాస్యతే రామ ఇతి. ఈ రాములు ఆల్రెడీ ఇద్దరున్నారు. ఒక ఆయన పరశురాముడు ఉన్నాడు, సీనియర్ మోస్ట్. ఒక ఆయన ఏమో కోదండరాముడు ఉన్నాడు. కానీ ఈయన పరశురాముడు అవుతాడా కోదండరాముడు అవుతాడా అని డౌట్ వస్తుంది. అందుకని ఈయన రామ వెనకాల బల అని కూడా పెడదాము, బల అని చేర్చుదాము. బలాధిక్యాత్, ఈయనకి బలం ఎక్కువ, వాళ్ళిద్దరికంటే కూడా ఈయనకే బలం ఎక్కువ. కాబట్టి బలాధిక్యాత్ బలం విదుః, ఈయనకి బలరాముడు అని చేరుద్దాము. సామాన్యంగా పేర్లు పెద్ద పేర్లు పెడితే ముక్కలు చేసి పిలుస్తారు. మనం ఎంత చేసినా సరే ఆగరు. అన్నపూర్ణ అని పేరు పెడితే అన్ను అని పిలుస్తారు. అమూల్య అని పెడితే అమ్ము అని పిలుస్తారు. ఏది చేసినా సరే ముక్కలు చేసి పిలుస్తారు. ఎంత జాగ్రత్తగా పేరు పెట్టినా సరే అందులో సగం అక్షరమైనా తీసి పిలవకుండా ఉండరు. ఎంత చివరికి ఏమీ లేకపోతే ఒక్కొక్క అక్షరంతోనైనా పిలవమంటారు. అందువల్ల మనం ఎంత చేసినా సరే అది ఆగదు. బలం విదుః, ఇతన్ని బలరామ అని పిలవవలసి ఉండగా బలహ అని కూడా పిలుస్తారు. ఒప్పుకుందాం దాన్ని కూడా. బలాధిక్యాత్ బలం, ఈయన బలం ఎక్కువగా ఉంది కాబట్టి బలుడు అని కూడా పిలవని, బలహ అని పిలుచుకొని, రామ అని పిలుచుకొని, లేదా బలరామ అని కూడా పిలుచుకొని బలం విదుః. ఇది కాక ఇంకో పేరుంది ఈయనకి, సంకర్షణ అని పేరుంది. సంకర్షణ అంటే ఒకళ్ళనొకళ్ళని బాగా కలిపేస్తాడు అని అర్థం. ఒక అర్థం సంకర్షణం ఉశంత్యుతాం. ఎలా కలిపేస్తాడు అంటే యదూనాం అపృథగ్భావాత్. ఈ యాదవుల ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ అని అడిగేవాళ్ళు లేరు. కానీ యాదవులందరూ పరస్పరం కీచులాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ స్వభావం ఉంది. ఎందుకంటే అందులో చాలా తెగలున్నాయి. తెగలతో పాటుగా యాదవులందరూ మహావీరులని ప్రసిద్ధి. మహావీరులందరూ ఒక చోట చేరితే సహజంగానే కీచులాటలు వస్తాయి. కీచులాటలు వచ్చి ఎవరైనా విడిపోతే, ఎవరైనా పోట్లాడుకుంటూ ఉంటే ఈయన వాళ్ళని కలుపుతాడు. అందువల్ల లాగి అందరినీ కలుపుతూ ఉంటాడు. కాబట్టి ఇటువైపు నుంచి వీణ్ణి లాగి, అటువైపు నుంచి వాణ్ణి లాగి ఇద్దరినీ కలుపుతూ ఉంటాడు. కాబట్టి సంకర్షణ అనే పేరు వస్తుంది. సంకర్షణ అనే పేరు కూడా ఇతనికి ఉండనివ్వండి. యదూనాం అపృథగ్భావాత్, యాదవులని కలుపుతూ ఉంటాడు కాబట్టి సంకర్షణం ఉశంత్యుత, సంకర్షణ అనే పేరు కూడా ఇతనికి సార్థకం అవుతుంది. మరి మహావీరులు వాళ్ళలో వాళ్ళు కీచులాడుకుంటూ ఉంటే ఈయన వాళ్ళని ఇద్దరినీ లాగి ఎలా కలుపుతాడు? మహావీరులు కీచులాడుకోవడం మొదలు పెడితే వాళ్ళు ఎవరి మాట వింటారు? పెద్ద మనుషుల్ని ఎవరిని లెక్క చేస్తారు అనే డౌట్ రావచ్చు. దానికి సమాధానం వెనకాల పదంతో చెప్పేశాడు. బలాధిక్యాత్ బలం విదుః. యాదవుల్లో బలవంతులు ఎవరున్నా సరే వాళ్ళందరికంటే ఈయనే ఎక్కువ బలవంతుడు అవుతాడు. ఈయనే ఎక్కువ బలవంతుడు కాబట్టి ఎవరైనా ఎక్కువ వేషాలు వేస్తే నెత్తి మీద 4 పీకైనా సరే కలుపుతాడు. ఆయనకి విడివిడిగా ఉండటం, యాదవుల్లో ఏకమత్యం లేకపోవటం అనేది ఏమాత్రం నచ్చదు. అందువల్ల ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటే వాళ్ళ 4 పీకైనా కలుపుతూ ఉంటాడు. సంకర్షణం వాడిని తన దారికి లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి మరీ కలుపుతాడు. అందుకని ఈయన బలం విషయంలో సందేహం అక్కర్లేదు అని చెప్పాడు. అబ్బో ఇంకా కూడా చాలా అర్థాలు ఉన్నాయి. సంకర్షణ అనే అర్థంలో చాలా అర్థాలు ఉన్నాయి. యమునా నదిని తన నాగలితో లాగి పెడతాడు కాబట్టి సంకర్షణ అని ఒకచోట చాలా అర్థాలు చెప్పారు. అయితే గర్గుడు మాత్రం ఇంతవరకే చెప్పి ఊరుకున్నాడు. అయం హి రోహిణీపుత్రో రమయన్ సుహృదో గుణై ఆఖ్యాస్యతే రామ ఇతి బలాధిక్యాత్ బలం విదుః యదూనాం అపృథగ్భావాత్ సంకర్షణం ఉశంత్యుతాం అని ఎర్ర పిల్లవాడికి పేరు పెట్టాడు. పెద్దవాడు కదా కొంచెం, అందుకని పెద్ద పిల్లవాడికి పేరు పెట్టాడు. తర్వాత నల్ల పిల్లవాడికి పేరు పెట్టాడు. నల్ల పిల్లవాడిని చూపించి ఇప్పుడు నల్లగా ఉన్నాడు ఈ పిల్లవాడు,
కానీ ఈ నలుపే ఇతన్ని కాదు, ఇతని యొక్క శాశ్వతమైన రూపం కాదు. ఆసన్ వర్ణాస్త్రయోహ్యస్య గృహతోనుయుగం తనూః శుక్లో రక్తః తథా పీతః ఇదానీం కృష్ణతాంగతః. ఆసన్ వర్ణాస్త్రయోహ్యస్య, ఇప్పుడు నల్లగా కల్పిస్తున్నటువంటి బాలకుడు, ఈ పిల్లవాడు నల్లగానే ప్రతి జన్మలోనూ ప్రతి అవతారంలోనూ ఉన్నాడనేం లేదు. గృహతః అనుయుగం తనూః, ప్రతి యుగంలోనూ ఏదో ఒక శరీరాన్ని స్వీకరిస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రూపాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు శుక్లః తెల్లగా పుట్టాడు, కొన్నిసార్లు రక్తః ఎర్రగా పుట్టాడు, కొన్నిసార్లు పీతః పసుపచ్చగా చామంఛాయతో కూడా పుట్టాడు, చామన ఛాయతో కూడా అవతరించాడు. ఇదానీం కృష్ణతాంగతః, ఇప్పుడు ఎందుకో ఈ నల్ల రూపాన్ని సెలెక్ట్ చేసుకుని దీంతో ఉన్నాడు. ఇదానీం కృష్ణతాంగతః, ఇప్పుడు నల్ల పిల్లవాడై మీ ముందు ఉన్నాడు. ఆసన్ వర్ణాస్త్రయోహ్యస్య గృహతోనుయుగం తనూః శుక్లో రక్తస్తథా పీతః ఇదానీం కృష్ణతాంగతః. అసలు కంటికి కనిపించేటువంటి ఈ వర్ణంలో ఏమీ లేదు. ఏదో నల్లగా కనిపిస్తున్నాడు అంటే ఏం లేదు, పుట్టేవాళ్ళు ఏదో ఒక రూపంతో పుట్టాలి, నల్లగానో చామంఛాయగానో తెల్లగానో బొల్లిగానో ఏదో రకంగా పుట్టాల్సిందే కదా, పుడతారు. అది కాదు విషయము. ఈ నల్లగా కనిపించేవాడే శుక్లః. ఏ రకంగా శుక్లః? యుధిష్ఠిరుడు లాంటి మహానుభావులకి తన యొక్క శుద్ధ స్వరూపాన్ని ప్రకాశింపజేస్తూ, శుక్లః తన యొక్క జ్యోతి స్వరూపాన్ని ప్రకాశ స్వరూపాన్ని తెలియజేస్తూ ఇదే అవతారంలో శుక్లఃగా కూడా ఉన్నాడు. ఎవరైనా సరే శ్రేయస్సు కోసం తనను ఆశ్రయిస్తే, శ్రేయోర్థులు ఎవరైనా ఉంటే, ఎవరైనా సరే ఆ శ్రేయోర్థతతో ఒక్క అడుగు ముందుకు వేస్తే వాళ్ళ మీద ప్రేమగా, వాళ్ళ మీద రాగంతో, వాళ్లకు అనురక్తుడై వాళ్ళ మీదకి ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు వేసేస్తాడు. కాబట్టి రక్తః, ఎర్రని వాడు చేసే పనులు రక్తుడు చేసే పనులు కూడా చేస్తాడు. తథా పీతః, ఎవరైతే ఏదో చేరాలని ఉంది, ప్రయత్నం అయితే సరిగ్గా చేయట్లేదు, లేదా మాకు పరమాత్మ కావాలి కాకపోతే మేము ప్రయత్నం సరిగ్గా చేయలేము అని అనుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా దగదగదగా మెరుస్తూ ఆకర్షిస్తాడు. సువర్ణంలాగా, బంగారంలాగా పీతః పసుపచ్చగా కనిపించి ఆకర్షిస్తాడు వాళ్ళని. ఎవరైనా మనసులో అనుకుంటే చాలు ఆకర్షిస్తాడు వాళ్ళని. అందుకని పీతః బంగారంలాగా దగదగా మెరుస్తూ కూడా ఉంటాడు. ఇదానీం కృష్ణతాంగతః. ఎవరైనా సరే అసలు ఆయన్ని తలుచుకోలేకపోతే అలాంటి వాళ్ళకి కంటికి కూడా ఏదో ఒక రకంగా ఇంపుగా కనిపించాలి అనుకుని ప్రత్యేకించి ఈ కృష్ణ రూపాన్ని స్వీకరించాడు. ఎవరైనా అతి మూఢులున్నారనుకుంటే ఆ అతి మూఢుల్ని అనుగ్రహించడానికి ఈయన ఈ కృష్ణ రూపాన్ని స్వీకరించాడు అనే అర్థం వచ్చేటట్లుగా కూడా చెప్పాడు. ఆసన్వర్ణాస్త్రయోహ్యస్య గృహతోనుయుగం తనూః శుక్లో రక్తస్తథా పీతః ఇదానీం కృష్ణతాంగతః. ముందే నందుడు చెప్పాడు కదా, ఈయనకి జ్యోతిష్శాస్త్రం చాలా బాగా వచ్చు, జ్యోతిష్శాస్త్రంలో కూడా గత జన్మల వ్యవహారంలో ఈయన చాలా నిపుణుడు అని. దాన్ని అడ్డం పెట్టుకుని తాను చెప్పదలుచుకున్న ఓ విషయం చెప్పాడు. ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞా సంప్రచక్షతే. ఈ పిల్లవాడికి వాసుదేవ అని పేరు పెడితే బాగుంటుందయ్యా. అదేమిటి, వసుదేవుడు నిన్ను పంపించినంత మాత్రాన వాసుదేవ అని పేరు పెట్టేస్తావా? కాదు. ప్రాక్ అంటే నందుడికి అర్థమయ్యేటట్లుగా చూడాలంటే ఏదో ఒక జన్మలో వసుదేవుడి తాలూకు పూర్వజన్మలలో ఒక జన్మలో ప్రాక్ అయం వసుదేవస్య క్వచిజ్జాతః, ఎక్కడో పుత్రుడిగా పుట్టాడు. తవ ఆత్మజ, నీకే పిల్లవాడు, ఈ జన్మలో నీకే పిల్లవాడు, కానీ పాత జన్మల్లో ఎక్కడో వసుదేవుడికి పిల్లవాడుగా పుట్టాడు. అందువల్ల శ్రీమాన్, ఇంత అందమైన పిల్లవాడికి, వసుదేవుడికి గత జన్మలో సంబంధం ఉన్న పిల్లవాడికి వాసుదేవ అని పేరు పెడితే బాగుంటుందయా. వాసుదేవ ఇది శ్రీమాన్ అభిజ్ఞా సంప్రచక్షతే. ఒకవేళ నేను ఈ పేరు పెట్టకపోయినా ఈ జన్మల గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా వాసుదేవ అని పిలిచేసేస్తారయ్యా. అందువల్ల అభిజ్ఞా సంప్రచక్షతే, వాళ్ళు పిలిచేస్తారు కాబట్టి వాసుదేవ అని పేరు పెడితే బాగుంటుందయ్యా అని చెప్పాడు. నందుడికి పాపం అలాగే అర్థమైంది. అందులో అబద్ధం కూడా లేదు. వసుదేవుడి తాలూకు గత జన్మలో, కశ్యప జన్మలో ఈయన పిల్లవాడుగా పుట్టాడు. దానికి ముందున్న జన్మలో పృష్ణి గర్భుడుగా ఈయన పుట్టాడు, సుతపాహ అనే ఆయనకి. కాబట్టి
ఈ మాటలో అబద్ధము లేదు, నందుడికి అర్థమైన దాంట్లో అబద్ధము లేదు, గర్గుడు చెప్పదలుచుకున్న దాంట్లో లోటు కూడా లేదు. ఏం లోటు లేదు? అయం వసుదేవస్య, ఈ పిల్లవాడు వసుదేవుడి పిల్లవాడు. ప్రాక్, ఏదో నీ దగ్గరికి రాకముందే పుట్టాడు. క్వచిత్ జాత, ఎక్కడ పుట్టాడు అంటే ఎక్కడో చెరసాల్లో పుట్టాడు. క్వచిత్ జాత తవ ఆత్మజ, నీ అదృష్టం బాగుండి నీ పిల్లవాడుగా చలామణి అవుతున్నాడు. అందువల్ల ఇతనికి వాసుదేవ ఇది శ్రీమాన్. ఈ శ్రీమాన్ ఇంత అందమైన పిల్లవాడికి వాసుదేవ అనే పేరు తగిన పేరు. ఈరోజు నేను చెప్పకపోయినా అభిజ్ఞా సంప్రచక్షతే, తెలిసిన వాళ్ళు ఈ విషయం తెలిసిన వెంటనే వాసుదేవ, ఈ నందాత్మజ కాడిన వాసుదేవ, వసుదేవుడు పిల్లవాడు అని చెప్పేస్తారు కదా. తర్వాత అయినా చెప్పేస్తారు కదా, తెలిసిన తర్వాత చెప్పేస్తారు కదా. ఇదేం దాగదు కదా, ఎప్పటికో ఒకప్పటికి బయటకు వస్తుంది కదా, వచ్చినప్పుడే చెప్పేస్తారు. ఆ పేరేదో మనమే ముందుకు పెట్టుకుంటే ఈయన పేరే వాసుదేవుడు అని మనమే చలామణిలో పెట్టేస్తే అయిపోతుంది కదా అని అర్థం వచ్చేటట్లు కూడా చెప్పాడు. ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తే వాసుదేవ అనే పదానికి మనం జాగ్రత్తగా చెప్పుకునే అర్థం ఉంది కదా. వసంతి అస్మిన్ భూతాని ఇది వసు, వసురేవ వాసు దీవ్యతి ఇది దేవ అనే అర్థం ఒకటి ఉంది కదా. సర్వభూతాలకు ఆశ్రయమైనవాడు, సర్వభూతాలను ప్రకాశింపజేసేవాడు అనే అర్థం ఉంది కదా. ఆ పేరు వాసుదేవ అనే పేరు ఇతనికి యుక్తమయ్యా శ్రీమాన్. మనం చెప్పకపోయినా ఈయన్ని పరమాత్మగా గుర్తించిన వాళ్ళు ఎవరైనా సరే అభిజ్ఞా సంప్రచక్షతే, ఒక్కసారి ఈయన్ని పరమాత్మగా తెలుసుకున్న వాళ్ళు వాసుదేవ వాసుదేవ అని ఆ అర్థంలో చెప్పేస్తారయ్యా అనే అర్థం వచ్చేటట్లు కూడా చెప్పాడు. ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తమాత్మజ వాసుదేవ ఇది శ్రీమాన్ అభిజ్ఞా సంప్రచక్షతే. బహూని సంతి నామాని రూపాణి చ సుతస్యతే గుణకర్మాణు రూపాణి తాన్యహం వేద నో జనాః. ఇతనికి చాలా పేర్లున్నాయి. బహూని సంతి నామాని, చాలా పేర్లున్నాయి. రూపాణి చ, ఇతని రూపాలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు సుతస్యతే, నీకు పిల్లవాడిగా ఒక రూపాన్ని ధరించి వాసుదేవ అనే ఒక నామాన్ని ధరించి ఉన్నాడయా. గుణకర్మానురూపాణి, ఆయన గుణాలను అనుసరించి కొన్ని పేర్లున్నాయి, ఆయన గుణాలకు తగ్గట్లుగా కొన్ని రూపాలున్నాయి. క్రియలను అనుసరించి ఆయన చేసే క్రియలను అనుసరించి కొన్ని పేర్లున్నాయి, కొన్ని రూపాలున్నాయి. ఈశ్వర అని వస్తుంది, గీష్పతి, గోప్త, సర్వజ్ఞ, చాలా పేర్లున్నాయి. 1000 నామాలు ఉన్నాయి ఆయనకి. కాబట్టి గుణకర్మానురూపాణి బహూని నామాని సంతి, బహూని రూపాణి సంతి. తాన్యహం వేద, తాన్యహం న వేద, అవన్నీ నాకేం తెలియవు. నో జనాః, జనాలకు కూడా తెలియదు. పోనీ తాన్యహం వేద, సర్వజ్ఞుణ్ణి కాబట్టి, నేను తత్వజ్ఞానిని బ్రహ్మవేత్తను కాబట్టి నాకు తెలుసు అది. నో జనాః, సామాన్య జనులకు ఏం తెలుస్తుంది అని ఒక మాట చెప్పాడు. బహూని సంతి నామాని రూపాణి చ సుతస్యతే గుణకర్మాణు రూపాణి తాన్యహం వేద నో జనాః. ఏషవశ్రేయ ఆధాస్యద్ గోకులనందన అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథ అని అన్నాడు. నువ్వు మాకు స్వస్తివాచనపూర్వకం నామకరణం కురు అని నందుడు అన్నాడు కదా, స్వస్తి చెప్పు అని, మంచి చెప్పు అని. ఆ మంచే చెప్తున్నాడు. ఏషవ శ్రేయ ఆధాస్యతి, మీ అందరికీ ఇతను సర్వశ్రేయస్సులను కలిగిస్తాడు. ఎవరికి? గోవులకి, గోపులకి, గోకులానికి, మొత్తానికి కూడాను. వీళ్ళందరినీ గోకుల నందన, వీళ్ళందరినీ సంతోషపెడతాడు ఆయన. సంతోషపెడుతూ వాళ్ళందరికీ కావలసినటువంటి, మీ అందరికీ కావలసినటువంటి సకల శ్రేయస్సులను అందిస్తాడు. అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథ, మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈయన ఆ కష్టాలన్నిటినీ దాటవేసేస్తాడు. ఈయన అడ్డం పెట్టుకుని మీకు వచ్చిన ప్రతి కష్టాన్ని దాటి సుఖంగా వెళ్ళిపోతారు. దుర్గాణి, అసలు మీరు దాటలేని, స్వతంత్రంగా దాటలేని కష్టాలు వచ్చినా సరే ఈయన అడ్డం ఉన్నాడు కాబట్టి మీరు దాటిపోతారు. ఏషవశ్రేయ ఆధాస్యత్ గోకులనందన అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథ అని చెప్పాడు. ఇంకా కూడా 3 శ్లోకాల్లో చెప్పాడు. మనమైతే ఇప్పటికి ఆపుకుందాము, ఒక కారణం వల్ల ఇక్కడికి ఆపుకుందాం. మనం తృణావర్తుడి పూర్వజన్మ గురించి చెప్పుకోవడం మర్చిపోయాము. ఆ తృణావర్తుడి పూర్వజన్మ, అలాంటి వాళ్ళందరి పూర్వజన్మ చెప్పినవాడే ఈ మహానుభావుడు గర్గుడు. అందువల్ల పురాణేన వ్రజపతే సాధవో దస్యుపీడితాః అని ఏదో ఈయన తాలూకు పూర్వావతారాన్ని గురించి చెప్తున్నాడు. అందుకని తృణావర్తుడి పూర్వజన్మ గురించి కూడా చెప్పుకొని ఆ పై 3 శ్లోకాలు చెప్పుకుందాము. ఇప్పటికైతే ఇందులో ప్రధానమైనటువంటి విషయాలు
గర్గుడు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. గర్గుడు చెప్పిన వసుదేవ, సంకర్షణ, రామ, బల అనే పేర్ల తాలూకు స్వారస్యాలు కొన్ని ఉన్నాయి. అలాగే వీళ్ళిద్దరికీ నామకరణ ప్రసక్తి అని ఉంది. గర్గుడి తాలూకు తెలివితేటలు ఇందులో చక్కగానే ఉన్నాయి. గర్గుడు జ్యోతిష్శాస్త్ర గ్రంథ రచయిత అనే విషయం ప్రత్యేకించి ఉంది. ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి. అయితే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఎలా నడుచుకోవాలి అనేటువంటి ఆచరణ విధానం మాత్రం నందుడు ప్రదర్శించిన ఆచరణ విధానం చక్కగా ఉంది. ఆ ఆచరణ విధానం ప్రకారం ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి సంతోషపెట్టడం, మేము మీకేదో చేసేస్తాము అనే మాటలు బీరాలు పలకకుండా, అయ్యో మీకు మేమేం చేయగలము, మేమెంత అనే వినయంతో ఉండటము, వాళ్ళతో మంచి పలికించుకోవటం. అందరికీ పసిపిల్లలు ఉండగా పెద్దవాళ్ళు వస్తారనేం లేదు. ఇప్పుడు ఆ పేర్ల విషయంలో పెద్దవాళ్ళు పేర్లు చెప్తే ఏమైనా మామూలు తగాదాలు రావు. ఎవరికి నచ్చిన వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకుంటేనే ఎంతో చాంతాడు పేర్లు అవుతున్నాయి. ఇంకా పెద్దవాళ్ళ పేర్లు అంటే ఇంకా ఇబ్బందులు అవుతాయి. అవన్నీ తీసేస్తే, మిగతావన్నీ పక్కకి తోసేస్తే, వాళ్ళతో స్వస్తి అని అనిపించుకోవటం, మీకు మంచి జరగాలి అని అనిపించుకోవటం, అలా మంచి జరిగేటట్లుగా నడుచుకోవటం అనేటువంటి విషయాలు ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మనం కూడా నడుచుకుందాము. అలా మనల్ని నడుచుకునేటట్లుగా అనుగ్రహించవలసిందిగా ఆ రూపధేయకృత నామధేయకృతి భాగధేయవర నందధేయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమాప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.